ఈ కాలేజీలో హైదరాబాద్ విజ్ఞాన కాలేజీలో మా తమ్ముడు కొడుకుని ఫస్ట్ ఇయర్లో జాయిన్ చేసినామండి. ఫస్ట్ ఇయర్ జాయిన్ అయిన పిల్లగాడు మంచి చురుకు ఉండే, 10th క్లాస్ కూడా మంచి మార్కులు వచ్చినాయి. మంచి మార్కులు వచ్చిన తర్వాత ఇక్కడ ఎంపీసీగా జాయిన్ చేసినాం. పిల్లగాడు చురుగ్గా ఉండేది, మంచిగా చదువుకున్నాడు. ఫస్ట్ ఇయర్ వాళ్ళే ఉన్నారు, సీనియర్స్ లేరు, మీరు జాయిన్ చేయండి చెప్తే జాయిన్ చేసినాం సార్. ఆ తర్వాత సీనియర్స్ కూడా తీసుకున్నారు. ఇక్కడ సీనియర్స్ వల్ల పిల్లగాడు చెప్తా ఉన్నారు, ర్యాగింగ్ చేస్తా ఉన్నారు, ఇబ్బంది అవుతా ఉంది, మేనేజ్మెంట్ పట్టించుకోవట్లేదు, చూడని చెప్తా ఉన్నాడు సార్. ఎన్నిసార్లు మేనేజ్మెంట్ చెప్పినా ఎలాంటి పట్టింపు లేదు సార్. చాలాసార్లు చెప్పిన మేనేజ్మెంట్ వాళ్ళకి ఫోన్ చేసి చెప్పిన పిల్లగాడిని తీసుకుని పోవాలన్నా ఏమన్నా పర్మిషన్ అయితే ఇవ్వట్లే, కానీ ఫీజులు మాత్రం ముందే వసూలు చేస్తాం సార్. రాత్రి అనుకోకుండా జరిగిందనేసి మా తమ్ముడికి ఫోన్ రావటంలో మేము రాత్రి హుటాహుటిన ఇక్కడ హైదరాబాద్ 2:30కి వచ్చినాం సార్. రాత్రి నుండి వచ్చినా కానీ పోలీస్ డిపార్ట్మెంట్ మనం ఇక్కడనే ఆపుతాంలే, కానీ మేనేజ్మెంట్ వాళ్ళు ఇప్పుడు వరకు ఒక్కళ్ళు కూడా వచ్చిన దాఖలాలు లేవు సార్. పిల్లగాడు ఎక్కడ ఉన్నాడు? హాస్టల్ ఇక్కడ ఉన్నాడా, లేకుంటే మార్చిలో ఇక్కడ గాంధీ హాస్పిటల్ అయితే ఏ హాస్పిటల్ పెట్టారో మాకు చూపెట్టంటే చూపెట్టే వాళ్ళే లేరు సార్. రాత్రి నుండి ఏమీ లేకుండా మేము బాధపడుతూ ఇక్కడే ఉన్నాం, కానీ ఎవరు పట్టించుకునే నాదుడే లేడు సార్. ఈ కాలేజీ వాళ్ళ మేనేజ్మెంట్ వాళ్ళకి ఎన్నిసార్లు అడిగినాం. మేము సీఏ గారికి చెప్పాను, సీఏ గారు మేనేజ్మెంట్ వాళ్ళని పిలవండి, మా అబ్బాయి ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు, అసలు ఎక్కడ పెట్టారు, మాకు తెలియకుండా పంపడానికి కారణం ఏంది, మావాడు ఏం చేసిండు, ఏం చేశారు, ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఇది చేయడం కారణం ఏంది, సీఏ గారిని రాత్రి నుండి అడుగుతూనే ఉన్నాం సార్. పిల్లగాడికి ఆయన రెడ్డి అని ఉన్నారు, గోపాలరెడ్డి సార్కి ఒక్కసారి ఫోన్ చేసి స్విచ్ ఆఫ్ చేసిన దాదాపు మేము అందరం కలిసి 100 సార్లు చేసి ఉంటాం. రింగ్ అయితే కానీ తీయలేకపోతాను సార్. ఇప్పుడు దాకా రాత్రి నుండి వచ్చిన వాళ్ళు మాకు ఇక్కడ ఎవరు లేరు, దిక్కుతోచిన పరిస్థితుల్లో ఈ కాలేజీ ముందు ఉన్నాము. ఇప్పటికే సీఏ గారికి చెప్తూనే ఉన్నాను, సీఏ గారు కాలేజీ మేనేజ్మెంట్ వాళ్ళని పిలవండి, మా పిల్లగాడు ఎక్కడుండి మాకు ఒప్పచెప్పండి, మా పిల్లగాడు ఎక్కడుండో మాకు ఒప్పచెప్తే మా పిల్లగాడిని తీసుకొని పోతామని ఎన్నిసార్లు చెప్పినా సీఏ గారు కూడా వస్తారని ఇప్పుడే కాలయాపన చేయడం జరుగుతూ ఉన్నాయి సార్. ఈ విధంగా జరుగుతూ ఉంటే ఇదే మా అబ్బాయి కాదు సార్. ఎక్కడైనా ఉన్న పిల్లగాడు మనం ఏ తల్లిదండ్రులైనా కూలీ చేసిన నాలి చేసిన పిల్లగాడు మంచి చదువుకోవాలి, భవిష్యత్తు ఉండాలనే ఆలోచనతోనే పెడతా ఉంటాంలే, కానీ సార్ ఈ విధంగా జరగడం తల్లిదండ్రుల యొక్క రోజున ఇక్కడ ఉన్న వాళ్ళ జనము చూడలేక చాలా బాధపడతాను సార్. ఒకడే కొడుకు, ఆ కొడుకుని ఏంటంటే తల్లిదండ్రులు చదువుకొని మంచి ప్రయోజనం చేద్దామని ఆశ పెట్టుకొని ఈ విధంగా పంపిస్తూ ఉంటే కాలేజీ యాజమాన్యం ఈ విధంగా చేసి పిల్లల్ని ఈ విధంగా అన్యాయం చేయడం అనేది చాలా దారుణం సార్.